ముంబైలోని ఓ ఆకాశహర్మ్యంలో సంభవించిన అగ్ని ప్రమాదం అందరినీ తీవ్ర ఆందోళనకు గురిచేసింది. పశ్చిమ కాందివల్లిలో హీరానందిని టవర్ 22వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యలు ప్రారంభించారు. అందుబాటులో ఉన్న అగ్నిమాపక శకటాలు, నీటి ట్యాంకర్లను రంగంలోకి దింపారు. ముందు జాగ్రత్తగా 2 అంబులెన్సులు సిద్ధంగా ఉంచారు. భవనంలోని వారందరినీ ఖాళీ చేయించారు. చివరకు మంటల్ని అదుపులోకి తెచ్చిన అధికారులు ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన అంతస్తులో ఎవరూ లేరని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. इधर से आगे लगता है। बारिश हो रही है। ముంబైలోని ఓ ఆకాశహర్మ్యంలో సంభవించిన అగ్ని ప్రమాదం అందరినీ తీవ్ర ఆందోళనకు గురిచేసింది. పశ్చిమ కాందివలిలో హీరానందిని టవర్ 22వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యలు ప్రారంభించారు. అందుబాటులో ఉన్న అగ్నిమాపక శకటాలు, నీటి ట్యాంకర్లను రంగంలోకి దింపారు. ముందు జాగ్రత్తగా 2 అంబులెన్సులు సిద్ధంగా ఉంచారు. భవనంలోని వారందరినీ ఖాళీ చేయించారు. చివరకు మంటల్ని అదుపులోకి తెచ్చిన అధికారులు ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన అంతస్తులో ఎవరూ లేరని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. इधर से आगे लगता है। बारिश हो रही है। ముంబైలోని ఓ ఆకాశహర్మ్యంలో సంభవించిన అగ్ని ప్రమాదం అందరినీ తీవ్ర ఆందోళనకు గురిచేసింది. పశ్చిమ కాందివలిలో హీరానందిని టవర్ 22వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యలు ప్రారంభించారు. అందుబాటులో ఉన్న అగ్నిమాపక శకటాలు, నీటి ట్యాంకర్లను రంగంలోకి దింపారు. ముందు జాగ్రత్తగా 2 అంబులెన్సులు సిద్ధంగా ఉంచారు. భవనంలోని వారందరినీ ఖాళీ చేయించారు. చివరకు మంటల్ని అదుపులోకి తెచ్చిన అధికారులు ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన అంతస్తులో ఎవరూ లేరని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. बारिश हो रही है। चलो चलो आगे चलो।
ముంబైలోని ఓ ఆకాశ హార్మ్యంలో సంభవించిన అగ్ని ప్రమాదం అందరినీ తీవ్ర ఆందోళనకు గురిచేసింది. పశ్చిమ కాందివలిలో హీరానందిని టవర్ 22వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యలు ప్రారంభించారు. అందుబాటులో ఉన్న అగ్నిమాపక శకటాలు, నీటి ట్యాంకర్లను రంగంలోకి దింపారు. ముందు జాగ్రత్తగా 2 అంబులెన్స్లు సిద్ధంగా ఉంచారు. భవనంలోని వారందరినీ ఖాళీ చేయించారు. చివరకు మంటల్ని అదుపులోకి తెచ్చిన అధికారులు ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన అంతస్తులో ఎవరూ లేరని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. बारिश हो रही थी। देखना